వీళ్ళందరూ ఏం చేశారు? మోషేకైనా చదువుకున్నారు, చదువుకున్నారు. అందుకే యెహోషువకు భయం పడుతుంది. ఏమని? అమ్మో, ఆ రోజు మోషే ఉంటేనే ఇన్ని మాటలు అన్నారు, ఈ రోజు నేను నడిపిస్తానంటే వీళ్ళు నా మాట వింటారా విన్నారని యెహోషువ ఏం చేస్తాడో తన మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువ కూడా కొన్ని దేవుడు నడిపించాలన్నాడు. యెహోషువ నడిపిస్తుంటే యోర్దాను నది ఎదురొచ్చింది, ఎరుకోకూడదు అడ్డం వస్తున్నాయి. ఇవన్నీ నేను దాటిస్తానా లేదా? వీళ్ళందరినీ కలిసి తన మనసులో ఏమనుకుంటున్నాడు? భయపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యముగా ఉండు యెహోషువ, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. దేవుడు ఈరోజు చెప్పబడే వాక్యం పేరేంటంటే అంశము, దేవుడే నిన్ను నడిపిస్తాడు, నీవు ధైర్యముగా నడుము. చూడండి, ఈ యొక్క 9వ వచనంలో 4 మాటలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను, ఒక మాట. 2, నిర్భరము కలిగి ధైర్యంగా ఉండు, అది 2వ మాట. 3వ మాట ఏంటంటే, దిగులు పడకము జడియకము, 3వ మాట. 4వ మాట ఏంటంటే, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. చూడండి, కొత్త ఈ జీవితంలో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ముందుకు సాగి వెళ్ళు. చూడండి, కొత్త బాధ్యతలు వస్తాయి కొంతమందికి. వివాహ సమయంలో కూతురి కొడుకు ఏం చేస్తారు? మ్యారేజ్ చేస్తారు. కూతుర్ని అత్తగారింటికి పంపించినప్పుడు తల్లి వండుకునింది, అయ్యా మా కూతుర్ని ఇంట్లో ఎంత అల్లారముద్దిగా పెంచానో, వాళ్ళ అత్త మామూలుగా లోబడి ఉండిద్దో ఉండదో, కొత్త బాధ్యతలు వచ్చింది, ఆమె సరిగా సంసారం నడిపిద్దో లేదని తల్లిదండ్రులు బాధపడతారు లేదమ్మా, ఆలోచిస్తారు లేదా? అంటే అట్లానే చూడండి, సేవ స్టార్ట్ చేసినప్పుడు అన్నగారు కానీ అమ్మగారు కానీ నీ సేవను ఎలా చేయాలయ్యా అని దేవుడు అడుగుతున్నారు లేదు? అయ్యా ఇంకా కొత్త ఆత్మను దేవుడు సన్నిధి నడిపించు, వాళ్ళకి ఎలా పాఠం నేర్పించాలి, ఎలా ప్రార్థన నడిపించాలి, నీకు నా జీవితంలో ఒక్క ఆత్మనైనా నీకు నేను నడిపించాలి అని వాళ్ళు కొన్ని యోచన చేస్తారు లేదు? ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేవిధంగా చూడండి, ఎవరన్నా ఒక వ్యాపారం మొదలు పెట్టారనుకోండి, ఆ వ్యాపారంలో లాభాలు రావాలి, నేను ఎంత కష్టపడాలి, నేను ఈ వ్యాపారం బాగా చేస్తుంటే నాకు ఆపోజిట్గా ఇంకో షాప్ పెట్టాడు, నేను ఈ విధంగా చేయాలని కొత్త బాధ్యతలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఆలోచన చేస్తూ ఉంటాడు. అట్లానే ఇక్కడ మోషే కూడా ఏం చేస్తున్నాడంటే, కొత్త బాధ్యతలు వచ్చినప్పుడు ఈ లోకం వైపు చూసి అతడు ఏం చేస్తున్నాడు? నేను నడిపిస్తానా నడిపించలేనా అని ఏం చేస్తున్నాడు? బాధపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, నా ఆజ్ఞకు నువ్వు లోబడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా మాటలకు నువ్వు కానీ ఆలకిస్తే నేనేం చేస్తానమ్మా? నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ మాట ఎవరమ్మా మాట్లాడుతుంది? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు ఈ మాట? నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఎక్కడ నుండి ఈ మాట మాట్లాడుతున్నాడు తెలుసమ్మా? చెరసాలలో ఉండి మాట్లాడుతున్నాను. నువ్వు నేను జైల్లో ఉండి మాట మాట్లాడతామా? ఏం మాట్లాడతాం? మీ కొడుకు ఫోన్ చేసి, ఒరే ఒక మంచి లాయర్ చూడరా, నన్ను బయటికి తీసుకురారా, లేకపోతే ఎంతకంత డబ్బురా, లేకపోతే ఎవరన్నా అన్యాయంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే చూడరా, నన్ను ఎట్టయినా నువ్వేం చేయాలి? బయటికి తీసుకురావాలా, నేను ఇక్కడ ఎందుకని ఈ జైల్లో నేను ఉండలేకపోతున్నాను. ఏం చేస్తాం మనం? ఈ లోకంలో మనుషులుగా ఏం చేస్తాము? ఈ లోకం వైపు చూస్తాం. కానీ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు ఇక్కడ? నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. ఎంత గొప్ప మాట అండి! చెరసాలలో ఉండి మా మాట అంటావా? నేను అంటాను ఆ మాట? నాకు నేను చెప్పాను కదా, నన్ను బయటికి తీసుకుపోవడం, నన్ను కాపాడాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే 11వ వచనం చూడండి, నాకు కొదవ కలిగినందున నేను ఎలాగూ చెప్పలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయములలోను అన్ని కార్యములలోనూ కడుపు నింపు ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేవి ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నువ్వు నేను డబ్బు బాగుంటే దేవుడి సంఘానికి వస్తాం. దేవుడు ఏదైనా చిన్న కష్టం కలిగితే దేవుడి సన్నిధికి వస్తావా? పారిపోతాం. అసలు
అసలు అపోస్తుడైన పౌలు ఎవరమ్మా? దూషకుడు, హానికరుడు. ఎవరు వీళ్ళందరూ? దేవుడు సన్నిధికి వెళ్తున్న అందరిని ఏం చేసేవాడు? చంపే వ్యక్తి చివరికి ఎలా మారిపోయాడు? సమస్తం ఆయన ఇచ్చింది, ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన బాధ్యత కొరకు నేనేం చేస్తున్నాను? పోరాడుతుంది. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. అందుకే దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను, నువ్వు వెళ్ళుము. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను నా జీవితాంతము నేను ప్రభువుకు సాక్షిగా బతుకుతాను. అపోస్తలుడైన పౌలు ఒక ఆశను కలిగి ఉన్నాడు. ఏంటిది? ఇదిగో నాకు దేవుడు జీవ కిరీటాన్ని సిద్ధం